బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ఆయన 90 సంవత్సరాల వయసు. వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు శ్యామ్ బెనగల్. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ తిరుమలగిరిలో ఆయన జన్మించారు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులు కూడా అందుకున్నారు శ్యామ్ బెనగల్. జాతీయ సమైక్యత పురస్కారం, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం 2003లో ఆయనకు లభించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. అలాగే ఏఎన్ఆర్ అవార్డు కూడా, జాతీయ అవార్డుని 2013లో శ్యామ్ బెనగల్ అందుకున్నారు. వయోభారంతో 90 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో శ్యామ్ బెనగల్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు శ్యామ్ బెనగల్. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు బెనగల్. ఎన్నో అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత బెనగల్ది. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో ఆయన జన్మించారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారాన్ని అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు శ్యామ్ బెనగల్. 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. 7 సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఘనత శ్యామ్ బెనగల్ది. అంకుర్, నిశాంత్, మంథన్ సినిమాలను తీశారు బెనగల్. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. స్క్రీన్పై మీరు చూస్తున్న విజువల్స్, ఫైల్ విజువల్స్ ఆయన ఆఖరి పుట్టినరోజు. ఈ సంవత్సరంలో ఆయన జన్మదినాన్ని సందర్భంగా కేక్ కట్ చేసినప్పటి దృశ్యాలు, నవ్వులు చిందిస్తూ కుటుంబ సభ్యుల మధ్య, కొంతమంది అతిథుల మధ్య ఆయన తన బర్త్డే చేసుకున్నారు. అప్పటి దృశ్యాలవి. తొంభైవ పుట్టినరోజు చేసుకుని కూడా 10 రోజులు కావస్తోంది. డిసెంబర్ 14న ఆయన పుట్టినరోజు, 90th బర్త్డే చేసుకుని జస్ట్ ఇవాళ 23rd ఎగ్జాక్ట్గా 10 days అయ్యింది. సో 90వ పుట్టినరోజు చేసుకున్న 10 రోజులకు ఆయన కన్నుమూశారు.